పదండ్రా పదండ్రా. అబలనని సంకోచించక నన్ను గాయపరిచిన నరుడా, నీవు వానరునిచే పరాభవం పొందెదవుగాక. నారాయణ మౌనం అర్థాంగీకారము కదా బలరామ. మహర్షి మీరూరకుండరు కదా. కృష్ణ వారించు. ఈ పట్టున మౌనము అవమానమే. అది ద్వారకా సామ్రాజ్యమునకే అగౌరవ కారణం. మేము సపరివారముగా వెళ్లి ఆ అహంభావి గర్వమణిచి వచ్చదాం. అగ్రజ, అతడు పేరు మార్చుకోమైనది నిన్ను కాని యదువీరులను కాదు కదా. పైగా బలరామదేవుడవని పేరు పెట్టుకుని బలగముతో వచ్చితివా అని ఆ వృద్ధ వానరము చమత్కరించినచో అది నువ్వు సత్యం. ఆ ఒంటరి వృద్ధ వానరము మీదికి సపరివారముగా ఏగిన పరిహాసపాత్రమే. నిస్సంశయముగా నేనిదే ఏకాకిన ఏగి ఆ వృద్ధ మర్కటమును వధించదు. వలదు బావగారు, బంధించి తీసుకుని రండు. మీరు వచ్చడిలోగా నేనొక పంజరము నిర్మించి ఉంచదను. నీ వంటి ధనిక స్వాములకు నా రాముని పితృవాక్య పరిపాలన దక్షత, ఏకపత్నీ వ్రత దీక్ష, శరణాగత రక్షణ, ఖలదానవ శిక్షణ ఎటుల తెలియనురా. నీ రామాయణమంతయు కోతుల భాగవతమురా. మునీంద్ర వారింపక. నేను జీవించి ఉండగా ఎవరైనను సరి, ఏ యుగముందైనను సరి, నా రాముని రామరాజ్యమును అపహసించినట్టు నేను శిక్షింపక మానను. ఆంజనేయ, చేయము మంచిది, కానీ విగతాస్తుని వధించుట వీరధర్మము కాదు సుమా. మునీంద్ర, రామా బ్రతికిపోయింది. బలరామా లేము, లేము. ఈ ధిక్కారమేనయ్యా నిన్ను దుస్థితికి తీసుకుని వచ్చినది. బలరామ, పుత్రశోకమున వచ్చిన సాందీపుని దూషించితివి, పీడిత ప్రజానీకమును అపహసించితివి. నీ బాహాబలమును నిరూపించుకొనుటకు, నీ పదవీ వ్యామోహమును తీర్చుకొనుటకు నిర్దయుడవై దండయాత్రలు సాగించితివి. సాటి మానవుల ప్రాణములు తీసితివే. ఇప్పుడు తెలిసినదా? ప్రతి జీవికి ప్రాణమన్న ఎంత తీపియో.